నగరంలో ఏళ్ల తరబడి రహదారుల విస్తరణ, డ్రైనేజీల నిర్మాణానికి అడ్డుకట్టగా ఉన్న అక్రమ కట్టడాల కూల్చివేతకు నగరపాలక సంస్థ అధికారులు శ్రీకారం చుట్టారు. పలు ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి జేసీబీల సహాయంతో ఆక్రమణల తొలగింపును మొదలుపెట్టారు. ముఖ్యంగా నగరపాలక సంస్థ పరిధిలోని 44, 47వ డివిజన్లలో సుమారు కిలోమీటరు నిడివి కలిగిన ఇందిరా సత్యనగర్ పుంత రోడ్డులో 40 సంవత్సరాలుగా ఉన్న ఆక్రమణలు తొలగించడం ప్రారంభించారు. తెల్లవారుజామున 5 గంటలకే అక్కడికి చేరుకున్న కార్పొరేషన్, పోలీసు, రెవెన్యూ అధికారులు ఆక్రమణలు చేసిన వారికి ఇచ్చిన నోటీసుల ఆధారంగా ఇళ్లలో ఉన్న సామాగ్రి, ఇతర వస్తువులు తీసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులను మోహరించి ఆక్రమణల కూల్చివేత చేపట్టారు. 47, 48 డివిజన్లలో రోడ్డు పక్కన డ్రైనేజీలను ఆనుకొని నివాసం ఉంటున్న 90 ఆక్రమిత పట్టా ఇళ్లను కూల్చివేశారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లు కూల్చివేయడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. నోటీసులు, పరిహారం ఇవ్వకుండానే ఇల్లు కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ స్థలాలు చూపడం సహా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి రాజమహేంద్రవరంలోకి వచ్చే ప్రధాన రహదారి విస్తరణ కోసం మున్సిపల్ అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు.